మీ అందరితో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ ఇయర్ ఒక కొత్త బ్రాండ్ ని లాంచ్ చేస్తున్నాము, అన్షూస్ క్లాజెట్. కాకపోతే వేడి ఎక్కువైందంటే ఇలా డిస్కో డాన్స్ చేస్తుంది అనమాట తపాలా. ఈ ప్లాస్టర్ తీసి మూతి కంటించేయాలి. ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ యమ్మీ యమ్మీ బంగారంలో మెరిసిపోతుంది అసలు. నేనేమో దొంగతనంగా తినేస్తుంటా అనమాట. ఒక్కొక్క వయసు కాబట్టి హ్యాపీగా కరెక్ట్ గా వచ్చారు. డోర్ తీయండి. చిన్నగా క్యూట్ గా ఉన్నాయి కదా. అసలే బంగారం లాంటి చీర అంత ఊతలేని ప్లేస్ అనమాట. ఉన్నాయి పంపితీసి ఇంకో సంవత్సరం వరకు ఇండియా తీసుకెళ్ళకూడదు అనుకుంటున్నారు ఇటు నన్ను. సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా, ఈసారి పండుగ స్పెషల్ మీరు అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నది ఈ రోజు నెరవేరబోతుంది. మన పట్టు వస్త్ర శారీస్ వెబ్సైట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా మంది అడుగుతున్నారు డ్రెస్సెస్ కి కూడా ఒకటి స్టార్ట్ చేయొచ్చు కదా అని. ఇలా అదిరిపోయే డ్రెస్సెస్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ లో. సో మీ అందరి కోసం కొత్తగా ఇన్స్టాగ్రామ్ పేజ్ లాంచ్ చేస్తున్నాము. అది తెచ్చిన స్టాక్ లో నుంచి ఒక డ్రెస్ ఎత్తుకొచ్చాను. ఇంతకీ మన బ్రాండ్ నేమ్ ఏమనుకుంటున్నారా? అన్షూస్ క్లోజెట్. మా ముద్దుల మేనకోడల పేరు పెట్టాను. ఫస్ట్ ఈ ఎల్లో కలర్ డ్రెస్ తో స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఎల్లో శుభకరం కాబట్టి. కానీ డ్రెస్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ డ్రెస్ వర్క్ చూడండి ఎంత బాగుందో, చాలా నీట్ వర్క్. ఇలా మంచి మంచి డిజైన్స్ తో అన్ని సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి అన్షూస్ క్లోజెట్ లో. ఆల్రెడీ స్టాక్ రాగానే రిలేటివ్స్ లోని ఫ్రెండ్స్ లోనే వెళ్ళిపోయింది సగం స్టాక్. సో మళ్ళీ కొత్తగా అప్డేట్ చేస్తున్నాం అంతా. అందరికీ కంఫర్టబుల్ గా మంచి రీజనబుల్ ప్రైజెస్ లో తీసుకొచ్చాం. ఇదైతే జస్ట్ 1445 రూపీస్ ప్లస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. ఈ డ్రెస్ అయితే లైట్ వెయిట్ గా మంచి రిచ్ లుక్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో మన అన్షూస్ క్లోజెట్ పేజ్ ని ఫాలో అవ్వండి, ఎందుకంటే అందులో చాలా రకాల కలెక్షన్ పెట్టాము. ఈ 3 పీస్ సెట్స్ మాత్రమే కాదు, మంచి మంచి లాంగ్ ఫ్రాక్స్ ఇంకా కుర్తీస్ అన్ని ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ లో మన అన్షూస్ క్లోజెట్ లోగో ఇలా ఉంటది. మన పట్టు వస్త్ర వెబ్సైట్ లాగానే మన అన్షూస్ క్లోజెట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులతో దీన్ని ముందుకు తీసుకెళ్దాం. ఖాళీగా ఉందని ఈ పెట్టాకంగా నింపేసినట్టున్నారు మా అమ్మగారు. ఆడపిల్లని మాత్రం ఉట్టనే పంపించడానికి అస్సలు నచ్చరు. ఇందులో ఈ పిల్ల కోసం కాకుండా ఈ పిల్లకున్న పిల్లల కోసం ఎక్కువ చేస్తారనమాట. ఈ మూలలో ఉన్న ఈ నల్ల సూట్ కేసు కుడుముక్కలా కదలడానికి నచ్చట్లేదు. ఈ ఏడు పెట్టేసి నింపేశారో లాగలేకపోతున్నాను, అదంతా ఇరుకు. అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. నెమ్మదిగా ఈడ్చుకొని వచ్చి ఇక్కడ ఓపెన్ చేద్దాము. రాయి పిక్కలా ఉంటుంది, ఎంత ఎత్తిపడేసి తిరగదు. దీనికి మళ్ళీ సీక్రెట్ లాక్. నేను సూట్ కేసుల్లో ఏది గుర్తొస్తే అది పెట్టినే తప్ప ప్రాపర్గా సర్దను. ఈయన మా మమ్మీ వీళ్ళే కుస్తీలు పడతారనమాట సూట్ కేసులతో. నేను సర్దానంటే ఒక 8 సూట్ కేసులు కావాలి. ఆ 8 సూట్ కేసుల్లో పడిన స్టఫ్ అంతా ఇలా ఒక 4 సూట్ కేసుల్లో అడ్జస్ట్ చేసేస్తారు. గవగవ తీసి గవగవ సర్దిసుకుంటూ పని అయిపోద్ది. అబ్బా వర్మ గారి ఫేవరెట్ మంచి ఉలవపిండి. ఇది కూడా ఆడించిన ఉలవపిండే. మా అత్త స్పెషల్ గా పట్టించారు మర్రివలస నుండి. ఇది ఒక ఊరి పేరు. హెల్త్ కి ఎంత మంచిదంటే ఈ ఉలవపిండి. దీంతో ఉలవ కట్టు తిప్పుకుంటే అదిరిపోద్ది. నా అసలు పేరు రివీల్ చేస్తాను ఈరోజు. స్మైల్ వస్తుంది ఎందుకంటే నా పేరు కూడా వరలక్ష్మి. ఇంట్లో నా పేరు వరలక్ష్మి, వర అని పిలుస్తారు. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజు పుట్టానని చెప్పి డాక్టర్ గారు మరీ చెప్పారనమాట. నన్ను తీసిన డాక్టర్ గారు ఈ పిల్లకి వరలక్ష్మి అని పెట్టండి, రిజిస్టర్లో శ్రావణి అని రాయించండి అని. శ్రావణ మాసంలో పుట్టినందుకు శ్రావణి, వరలక్ష్మి వ్రతం రోజు పుట్టినందుకు వరలక్ష్మి, 2 పేర్లు. మా ఆయన నవ్వుతున్నారు. ఒక విచిత్రమైన ప్రాణిని అంట నేను. ఏటమ్మా బాబు ఎన్ని బట్టలు పెట్టేశారు ఏకంగా నా చేతికి. ఎక్కడ చూసినా బట్టలే వస్తున్నాయి. పంపితీసి ఇంకో సంవత్సరం వరకు ఇండియా తీసుకెళ్ళకూడదు అనుకుంటున్నారు ఇటు నన్ను. ఇక్కడ ఏదో కవర్ ఉంది, వెళ్ళిపోతాను ఈ లోపు. ఇంక 3 నెలలు తిరగగానే వెళ్ళిపోతాను ఇండియా. ఈయనకి నాకు ప్రతిసారి ఫైట్ అవుద్ది అనమాట. థాయిలాండ్ ఇలా వచ్చి ఈ రోజు వచ్చానా, ఇంకా రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట. మళ్ళీ ఎప్పుడు వెళ్తాను ఈయన సిగ్గు లేదా అన్నిసార్లు మొన్నే వచ్చావు ఉండి వెళ్తాను అంటావని. మేము ఇంకా అక్కడి నుంచి ఇక్కడ బయలుదేరడం లేటు. చుట్టాలు ఫ్రెండ్స్ ఇలా ఏవో తెచ్చిస్తారు. ఇదేంటిది? గెస్ట్ చేయాలి. సోడిపిండి ఓపెన్ చేయద్దు రండి. ఓపెన్ చేస్తే మొత్తం అంతా పొగలా అయిపోద్ది ఇల్లంతా. ఈ సోడిపిండి కూడా సోడ్లు స్వయంగా పొలంలో పండించిన సోడ్లు, స్వచ్ఛమైన పిండి. ఏకంగా మూటలే అన్ని. తడి ఏంటిది? తడి ఏటి లీక్ అయిపోయింది అమ్మ. ఏదో క్రీమ్ ఏదో లీక్ అయిపోయింది. క్రీమ్ కాదు అదేటది. ఇదైతే టమాటా పచ్చడి లీక్ అవుతుంది. అది ఇది అన్నావు. అది తాలింపు పెట్టలేదు, మనల్ని ఇక్కడ పెట్టుకోమన్నారు. పచ్చిది, అది పచ్చిదని చెప్పారు. అదే ఆయిల్ ఎలా లీక్. ఇదా ఏమో మా చెల్లెలు ఇచ్చారు. ఏమో టమాటా పచ్చడిలో నుంచి వచ్చినట్టు ఆయిల్ అయితే. ఇంకే బట్టలు పెట్టలేదు, మొత్తం కంపు అయిపోను. అసలే బంగారం లాంటి చీర దీన్ని. అందుకే ముందు ఇది కవర్లో పెట్టుకున్నాను అనమాట.
దీనికి కానీ అంటే ఇంక అంతే సంగతులు. చాలా చూడు కందిపప్పు తడిసిందేమో. తెలిసిందా గోధుమ సంచి కాబట్టి అడుగు నుంచే వచ్చింది కందిపప్పు. బంగారం లాంటి పప్పు అసలే ఆర్గానిక్. ఇక్కడ బ్యాంకాక్ లో కూడా దొరుకుతుంది, కాకపోతే ఇంకా ప్రిజర్వేటివ్స్ అన్ని కలిపేస్తారు కదా అని చెప్పి ఈ మంచి పండిన కందులు తెచ్చుకున్నాము. ఇవి అయిపోయిన తర్వాత ఎలాగే ఎక్కడే కొనుక్కోవాలి, కానీ వీటిని బంగారంలా కాపాడుకొని ఎప్పటికప్పుడు ఎండబెడుతుండాలి. సర్లేండి, ఇవి మాత్రం ఖచ్చితంగా చూపించాలి. కొన్ని అలా పెట్టేది, కొన్ని అలా పెట్టేసాడు. చిన్న చిన్న బుడ్డి గ్లాసులు ఎంత స్ట్రాంగ్గా గట్టిగా వచ్చాయి. చాలా కింద పెట్టి చూస్తాం. టీ గ్లాసులు లాగా 4 గ్లాసులు. ఎంతసేపు నాకు పని చెప్దామనే చూస్తారనమాట. ఇగోండి ఇవి కూడా చాలా స్ట్రాంగ్ వచ్చాయి గ్లాసులు. మొన్నటి వరకు సిరేమిక్ సామాన్లు కనపడడం భయం, పింగాని అనుకొని పిచ్చెక్కిపోయేదాన్ని. పింగాని ప్లేట్లు అయితే ఎన్ని పగలు కొట్టారు నాకే తెలీదు. ఇంకా అవన్నీ ఇరిగి ఒక మూల పడిపోయాక స్టీల్ మీద పడింది నా కన్ను. మన ఇండియాలో అయితేనే మంచి క్వాలిటీ స్టీల్ తక్కువ ప్రైస్లో దొరుకుతుంది అనమాట. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ థాయిలాండ్లో. ఆ తెచ్చుకున్నవేవో దొక్క ముక్కలు లాంటివి తెచ్చుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు మండుతాయి. నేనైతే స్టీల్ గ్లాస్ కూడా డైరెక్ట్గా హాట్ ప్లేట్ మీద పెట్టేస్తాను. ఎలాగో మనకి లగేజ్ 80 కేజీల దాకా ఉంటుంది కాబట్టి ఇంక మన ఇష్టమే. బాగున్నాయి ఈ పల్చటివి. కొంటే తక్కువ రేట్ అని పల్చటి కొనేస్తాం, కానీ ఈ స్టీల్ సామాన్లు అలా కొంటే అవి బేరంగా కొంచెం లాస్ట్ టైం ఇలా ఈ అంచులు ఉంటాయి కదా, ఈ అంచులు విడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట. అండ్ ఏదైనా పల్చ క్వాలిటీ అంత లేనివి ఇలా లుక్ కూడా ఉండవు కదా, ఎంత తోమగా అలాగా మచ్చలు పడిపోతున్నాయి. ఏదో స్టీల్ సామాన్లు పిచ్చి పట్టుకుంది సార్ మాత్రం నాకు విపరీతంగా. మా ఇప్పుడున్న ప్లేట్స్కి అయితే అంత ఊతలేని ప్లేట్స్ అనమాట, అవంత అనిపించదు. కాకపోతే చాలా లైట్ వెయిట్గా ఉంటాయని చెప్పి లాస్ట్ టైం మా మమ్మీ వాళ్ళు వచ్చినట్టు తెచ్చారు. ఒక 6 ప్లేట్స్ 7 ప్లేట్స్ లాగా. నేను ఈసారి మాత్రం ఒక 2 ప్లేట్లు కొంచెం గట్టిగా ఉన్నవి కొనుక్కున్నాను. స్ట్రాంగ్గా ఉన్న స్టీల్ ప్లేట్స్ అద్దంలో మెరిసిపోతున్నాయి, ఎంత బాగున్నాయో. ఇవి కూడా మరీ అంత బరువు లేవులండి, ఎందుకంటే ఎక్కువ హెవీగా వెయిట్ ఎక్కువ కొన్నాను నేను, తక్కువ చాలా. కొంచెం ఇలా చేతితో పట్టుకునేలాగా ఈజీగా ఉన్నవి బాగుంటాయి కదా అని చెప్పి 2 తీసుకున్నాను, కానీ బాగున్నాయి. వెండి సామాన్లు మెరిసిపోతున్నాయి కదా. మా పెళ్ళికి పెట్టిన వెండి పళ్ళాలు వచ్చినప్పుడల్లా మా మమ్మీ అంటారు చక్కగా తీసుకెళ్ళి వాడియచ్చు కదా అని. ఈ వెండి పళ్ళాలు కూడా భోజనం పళ్ళాలే, కాకపోతే నాకేమో వెండి పళ్ళాలు వాడబుద్ది అయ్యదు. అసలే వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. స్టీల్ అనుకోండి ఎలా పడేసినా పర్లేదు. బ్రూ ప్యాకెట్లు కొన్ని 2 కట్టలు పడేసుకున్నాను అనమాట. బ్రూ ప్యాకెట్లు కాఫీకి మాత్రం వాచిపోతాం. అబ్బా ఏదైనా మన బ్రూ టేస్ట్. మొన్నటి వరకు థాయిలాండ్కి ఎక్కువ టూరిస్టుల్లో వచ్చేవారు కదా, ఇప్పుడు ఏంటంటే జాబ్ పర్పస్ మీద కూడా వస్తున్నారు చాలా మంది. ఫ్యామిలీస్ తో మూవ్ అవుతున్నారు, ఎస్పెషల్లీ పిల్లలతో. చాలా మంది మెయిల్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ లో DM చేస్తున్నారు. ఈ వీడియో స్పెషల్ గా మీ గురించే. థాయిలాండ్ వచ్చేటప్పుడు బేసిక్ సామాన్లు ఏవేవి తేవచ్చు, ఫ్లైట్ లో ఏవేవి అలో చేస్తారు, ఏవేవి చెయ్యరు అని అడుగుతున్నారు కదా. ఒక 4-5 ఏళ్ల క్రితం పప్పులు నూకలు అవన్నీ చాలా స్ట్రిక్ట్ గా చెక్ చేసేవారు. ఇప్పుడు అంత ఏం చెక్ చేయట్లేదు. ఈ ఫుడ్ ఐటమ్స్ అయితే అస్సలు రెస్ట్రిక్ట్ చేయట్లేదు. కాకపోతే హ్యాండ్ లగేజ్ లో కన్నా ఇలా చెక్ ఇన్ లగేజ్ లోనే మొత్తం అన్ని పెట్టుకోవాలి. ఈ పచ్చళ్ళు అవన్నీ పెట్టుకునేటప్పుడు మాత్రం నూనె ఇంటి దగ్గర ఉంచేసి ఇక్కడికి వచ్చాక తాలింపు పెట్టుకోవడమే. ఇగో ఇక్కడ బ్యాంకాక్ లో ఈ కంపెనీలో జాబ్ ఓపెనింగ్ స్టార్ట్ అయ్యాయంట. మీలో ఎవరైనా ఇక్కడ IT జాబ్స్ కోసం చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి. ఈ ఆపర్చునిటీ కేవలం ఎక్స్పీరియన్స్డ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్కి మాత్రమే. దీని గురించి ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారంటే వర్మ గారితో ఒక వీడియో చేస్తాను. మనకి ఇందులో అంత అవగాహన లేదు. మీకున్న డౌట్స్ అన్ని కమెంట్స్లో రాయండి. ఇంకో వీడియోలో ఆయన బుర్రంతా తినేస్తాను ఆ డౌట్స్తో. తీసుకొని బయటకు వెళ్ళేసరికి పెద్ద రెడీ అయిపోతారు. ఏం బయటకు నైట్కి వచ్చేలైతే మొన్న పటాయ బీచ్కి నైట్ డ్రెస్తో వెళ్ళాను, అక్కడ బట్టలు ఎక్కువ లేక. ఇప్పుడు ఏంటంటే ఇంకా మొన్న చూశాను కదా, ఏ డ్రెస్ దొరికితే ఆ డ్రెస్తో వెళ్ళిపోయేదాన్ని బయటికి. ఇంకా అందుకే ఇండియా వెళ్ళినప్పుడు చక్కగా మన డ్రెస్సులు బోల్డ్ అని తెచ్చుకున్నాను అనమాట. డిజాస్టర్ టైం కాదు కానీ ఏ డ్రెస్ మీద ఏ చుండి చేసేదాన్ని కూడా అర్థమయ్యేది కాదు. ఫస్ట్ కొత్త డ్రెస్తో స్టార్ట్ చేశాను. ఇక్కడ నుండి పిచ్చెక్కిద్దాం బ్లాగ్లు. ఇంకేం మర్చిపోయాను, ఇంకేదో మర్చిపోయాను. ఆ సూట్కేస్ ఓపెన్ చేస్తాను. చేయలేదు అది, అందులో నా వస్తువులు ఉన్నాయి. అందులో ఏంటున్నాయి? అబ్బా మీవన్నీ సెపరేట్ చదువుకున్నారా? కాదు, నా ఫుడ్ ఐటమ్స్, నా స్నాక్స్. నేను అసలు తట్టుకోలేను, నేను ఇంటికి వెళ్ళిపోతాను, మా ఇంటికి వెళ్ళిపోతాను. ఈ బుడ్డి బుడంకే సూట్ కేసులో ఎన్ని పట్టు, ఇంకా అందుకే అటు ఇటు తలగాడులు తగిలించాను. ఈసారి ఏంటంటే మరి ఇంకా పెట్టి పేడ మొత్తం అన్ని మూటలు ఏది దొరుకుతుంది అంత సర్దిసాను అనమాట. మరి డబ్బాలు కానీ కవర్లు కానీ ఏం పెట్టుకోలేదు, ఎందుకు స్పేస్ వేస్ట్ అని చెప్పి. ఇది మంచి మినపగుళ్ళు నీట్ గా పొట్టు తీయించారు, ప్రిజర్వేటివ్స్ లేదు. ప్యాకెట్లు అయిపోతుంది ప్రతిసారి. ఇంక అందుకే మాకు టైం కూడా లేదనమాట. లాస్ట్ మినిట్ లో బాగా గాబర పెట్టాను తమ్ముడాల్ని. ఇంకా అది మరెందుకని మూటలతో తెచ్చి పడేసారు అనమాట నా ఒళ్ళో, పట్టుకెళ్ళిపోయాయని చెప్పి. ఇంకా ఇదో మూట. మెయిన్ ఏంటంటే ఈ మూటకి ఇంత కన్నం ఉంది, అలా అక్కడి నుంచి అలా మోసుకొని వచ్చారు కానీ ఎక్కడ ఇంత కన్నం. ఇంకా నేను ఈ మూట డైరెక్ట్గా ఓపెన్గా ఉంటే మాత్రం మొత్తం అంతా పప్పు అయిపోను.
మెయిన్ ఎయిర్పోర్ట్స్లో కూడా అంత సున్నితంగా ఏం దించరు, సూట్ కేసులు ఎలా పడితే అలా పడిపోతుంటాయి. ఎలా పడిపోయింది. ఇంకా అందుకే దీన్ని ఇలాగా కవర్లో పెట్టేసి ప్యాక్ చేస్తాను. నీట్గా ఇవన్నీ డబ్బాల్లో వేసి డీప్ ఫ్రీజర్లో తోసేస్తాను, ఎందుకంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎందుకంటే అందులోకి బ్రేక్ఫాస్ట్ రోజు ఇడ్లీ దోశ ఉండదు. సో ఒక వారం రుబ్బానంటే నెక్స్ట్ వారం ఖచ్చితంగా చిన్న ఉంటాయి కదా, ఈ గోధుమ పిండి నూడిల్స్ ఏదో ఒకటి చేస్తుంటాను. ఇది నెయ్యి, మంచి గేదె నెయ్యి, మనకి అమ్మ ఇంట్లో పట్టిన నెయ్యి అనమాట. ఇది చాలా అంటే చాలా ఫ్రెష్, అప్పటికప్పుడు పట్టారనమాట నెయ్యి. దీన్ని శుభ్రంగా లీక్ అవ్వకుండా ఫుల్గా ప్యాక్ చేస్తారు, సీల్ చేసి ప్లాస్టిక్లు అంటిస్తారు. గాజు సీసాలు వేద్దాం అంటే బద్దలైపోద్దని భయం. లగేజ్ చెక్ ఇన్ చేసేటప్పుడు ఫ్రెజైల్ ట్యాగ్ వేయించినా పట్టించుకోవట్లేదు మన వాళ్ళు. రాగానే ఇంకా లైట్గా ఓపెన్ చేస్తాను అనమాట. మళ్ళీ అలా క్లోజ్గా ఉన్నాయనుకోండి స్మెల్ వస్తుందేమని. అసలే వర్షాలు కూడా దంచుకోటేస్తున్నాయి ఈ మధ్యన. పెట్టడం అవుతావు కదా, పెట్టిన పర్లేదా? డైనింగ్ టేబుల్ తిరిగిపోదు కదా, తిరిగిపోతే సైలెంట్ డబ్బులు కట్టి వెళ్ళిపోవడం. నేనా కట్టలేదు, మీరే కదా కడతారు. ఈసారి మాకు బట్టల మూత ఎక్కువ అయిపోయింది అనమాట. కుట్టమ్మకి ఏమైనా ఫంక్షన్స్, ఇక్కడ రెగ్యులర్గా ఏదో ఫంక్షన్ అవుతుంది. ఏ పండగ అయినా సరే అది కూడా చాలా గ్రాండ్గా ఫంక్షన్లా చేస్తారు. ఇంకా అందుకే కొంచెం మంచి బట్టలు పట్టుకొని వచ్చాను. ఇవి కానీ అలాగ అలవాటు చేయకపోతే ఇంకా అలా నిక్కర్లు బని అంటారు. ఇదేంటిది మూట? తొక్క తీయను మినపప్పు. ఆహా, పొట్టుపప్ప. ఇది ఇంట్లో పప్పు. ఇది మామూలుగా మినుములు, గుళ్ళు మినుములు ఉంటాయి కదా, ఆ మినుములు తెచ్చి బాగా ఎండబెట్టి ఇసురుతారు అనమాట ఇంట్లో. తిరగల్లో విసిరించిన పప్పు ఇది. ఇంత మంచి పొట్టుపప్పు కట్టారు, అయినా కానీ నేను ఆ తెల్లపప్పు తెచ్చుకున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు బద్ధకం వేస్తుంది అనమాట, అప్పటికప్పుడు నానిపోవాలి. కొంచెం ఎప్పుడైనా బయట తిరిగి కరెక్ట్గా ఇలా నైట్ టైమ్స్ ఇంటికి వచ్చాం అనుకోండి, మా ఈ పొట్టుపప్పుతో కుస్తీలు పడడం నా వల్ల కాదు. ఇంక అందుకే తెల్లపప్పు కొంచెం తెచ్చుకున్నాను. మా ఈయన కొంచెం హెల్త్ కాన్షియస్ కదా, ఇంక అందుకే పట్టు పట్టారనమాట. ఖచ్చితంగా పొట్టుపప్పు కూడా పెట్టమని చెప్పి. ఇంక మా ఈయన అడగడం లేదు, మా మమ్మీ ఏకంగా ఎంత ప్యాక్ చేశారు. ఎన్ని కేజీలు ఉంటుంది? ఒక 5 కేజీలు ఉంటుందా? ఎక్కువే ఉంది. ఇది నానబెట్టినప్పుడల్లా నాకు జ్వరం వచ్చేది కడగలేక. ఈ పప్పులు ఒకటి, గుళ్ళు ఒకటి, ఇనప గుళ్ళు ఒకటి, ఇవి కనిపించు. ఇనపగుళ్ళు కాదు, మినపగుళ్ళు. ఇనపగుళ్ళు అవి ఇనపగుళ్ళే కదా, కేజీ రాడ్స్ ఉంటాయి. హాఫ్ కేజీ రాడ్స్. అంటున్నారేమో అనుకున్నాను. ఏంటి ఇన్ని ముళ్ళు వేసారు ఏకంగా. మంచి మినపగుళ్ళు, మంచి పొట్టుపప్పు. ఇది కడుగుతున్నప్పుడల్లా అనిపిస్తుంటది అనమాట, అనవసరంగా ఇంటి దగ్గర వదిలేసి వస్తాను కాదు, కానీ ఒప్పుకోరు. నెక్స్ట్ అమ్మాయి సార్ మాత్రం ఇది ఒకటి తీసుకొచ్చాను, స్టీల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఇక్కడ థాయిలాండ్ లో 2-3 షాపుల్లో చూసాను, ఎక్కడ దొరకలేదు అనమాట. అన్ని ఆ సిల్వర్ బౌల్స్ వచ్చినవి చూపిస్తున్నారు. ఇంకా అందుకే ఇండియాలో వచ్చి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నాను. మామూలుగా అయితే స్టీల్ ఫ్యాక్టరీస్ అలాంటి వాటిల్లో కూడా ఇప్పుడు ఇవి అవైలబుల్ గా ఉన్నాయంట. కాకపోతే నేనైతే ఆన్లైన్ లోనే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట అప్పటికప్పుడు. ఇంకా ఇవి ఇలాంటివి 2 బౌల్స్ వచ్చాయి. దీనికి 2 బౌల్స్ వచ్చినవి తీసుకున్నాను. ఎంత పడిందండి ఇది కాస్ట్? 2600 అంటే అంతే, బాగానే ఉంది, పర్లేదు. మామూలుగా మనకి రైస్ స్టవ్ మీద వండడం రాదనమాట, అయితే ముద్ద చేస్తాం, లేకపోతే గట్టిగా మేకులు అయిపోతాయి. మొన్నటి వరకు ఆ సిల్వర్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోనే ఉండేదాన్ని. ఇడ్లీ ప్లేట్స్ ఇలా సెపరేట్గా ఉంటే తీసుకొచ్చా అనమాట. ఈసారి అంతా స్టీల్ మేము. గత 5-6 సంవత్సరాల నుంచి మా వాళ్ళని కుడుములతో చంపేస్తున్నాను. బ్యాంకాక్లో ఫస్ట్ టైము ఇడ్లీలు. ఇది ఎప్పుడో హైదరాబాద్లో ఉండేటప్పుడు అక్కడ స్టీల్ ఫ్యాక్టరీలో కొనిది, అస్సలు చెక్ చెదరలేదు ఇప్పటి వరకును. సర్లే మన వాళ్ళు ఇడ్లీలు అని ముచ్చట పడుతున్నారనేసి తీసుకొచ్చాను. కొత్త కాపురం పెట్టేటప్పుడు మొత్తం మంచాలు, బీరువా మళ్ళీ అన్ని కొన్నారనమాట. రెఫ్రిజిరేటర్, స్టీల్ సామాన్లతో కలిపి మేమే కొంటాం అన్ని అని చెప్పి స్పెషల్గా వాళ్ళు వచ్చి హైదరాబాద్ వచ్చి మొత్తం అన్ని సామాన్లు కొన్నారు. సో అప్పుడు తీసుకున్న ఇడ్లీ పాత్ర. ఇవి 5 కప్స్ వస్తాయి అనమాట. ఇలాగా 5 ట్రేస్ వస్తాయి. ఇలాగా పైన ఏమో ఒక స్క్రూ ఉంటుంది ఇలాగా టైట్ చేసుకోవడానికి, అంతే. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా వాష్ చేసుకోవడం కూడా బాగుంటుంది. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇలాగా కుక్కర్లో వస్తున్నాయి కదా ఇడ్లీలుగా, అలాంటి ఇంకేం తీసుకోలేదు. ఓన్లీ ఇది ఒక్కటే తీసుకున్నాను, ఈ ట్రేస్ ఒకటే. ఎందుకంటే ఏదో కుక్కర్లో దించేయచ్చు అని చెప్పి. ఇవి ఇలా కవర్స్తో కొన్ని చీరలు పెట్టుకున్నాను. మామూలుగా అయితే ఈ పప్పులు ఇంకా నూనెలు గట్ట ఏమైనా ఒలిగిపోయి అనుకోండి మరకలు అయిపోతాయని చెప్పి ఇంక ఇలా జాగ్రత్తగా ప్యాక్ చేసుకున్నాను అనమాట. నేనైతే మామూలుగా ఎలా పడితే అలా పడేసాను ఫస్ట్. మామూలుగా అయితే ఇలా కవర్లో ప్యాక్ చేసి పెట్టారు, మనకు కొంచెం జాగ్రత్త తక్కువ. ఇంక పెట్టిలో మిగతా అన్ని బట్టలతో నింపాం అనమాట. ఇంకా చూపించను. లాస్ట్ టైం ఇలాగ అన్బాక్సింగ్ చేసిన వీడియోలో మా ఈయన కంపు చేశారనమాట. వీడియో అంతా వర్స్ట్ అయిపోయింది ఫుల్గానే. డబ్బాలు ఓపెన్ చేస్తే చూడకూడదు అన్ని బయటకు వచ్చాయి. ఇంకా అందుకే డబ్బాలు లాంటివి ఏమి కనిపించినా నేను ఓపెన్ చేయట్లేదు, క్లోజ్ చేసేద్దాం, అయిపోయింది పని. కొంతమంది అడుగుతున్నారు బ్యాంకాక్ వచ్చేటప్పుడు జ్యువెలరీ వేసుకొని రావచ్చా అని. పర్లేదు, మన ఇండియా నుండి బ్యాంకాక్ వచ్చేటప్పుడు అయితే చిన్న ఏమైనా వేసుకోవచ్చు. మరీ పెద్ద హారాలు, నెక్లెస్లు కాకుండా చిన్న వాటికి అంత పట్టించుకోరు. కానీ కొంచెం పెద్ద వస్తువులు అయితే మాత్రం అక్కడ కస్టమ్స్లో డిక్లేర్ చేసుకోవడం బెటర్. లేకపోతే పెద్ద తలకే నొప్పి అయిపోద్ది ఇటు నుంచి మళ్ళీ మన దేశం వెళ్ళినప్పుడు. అసలే ఈ మధ్య చాలా రెస్ట్రిక్షన్స్ ఎక్కువైపోయి లాస్ట్ టైం చిన్న బ్రేస్లెట్కే ఆపేసారు నన్ను.
తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ చెక్ చేసి ఇక్కడ రెసిడెంట్ అని చెప్పిన తర్వాత అప్పుడు వదిలేశారనమాట. ఎందుకంటే మాకు ఒక 40 grams వరకు అలవెన్స్ ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు గోల్డ్ చాలా తక్కువ తెచ్చుకోవడం, అస్సలు అంటే అస్సలు తెచ్చుకోను అనమాట. ఎందుకంటే ఎక్కువ బయటకు వెళ్తూ ఉంటాం కదా, ఇంట్లో వదిలేసి వెళ్ళలేము, అలాగని బయటకు వేసుకొని వెళ్ళలేము. ఇంకా అందుకే చాలా తక్కువ అనమాట. ఈసారి అయితే మాత్రం ఓన్లీ నల్లపోసలు ఒకటి తెచ్చుకున్నాను. చిన్నగా క్యూట్గా ఉన్నాయి కదా, ఇవి చూస్తే ఎంతోలా కనిపిస్తాయి, తులమే. ఇంకా నయము ఇదే ఇంకా హెవీగా ఎంత హెవీగా వేసుకొని వచ్చావు ఎంత హెవీగా వేసుకొని వచ్చావు అని తినేస్తున్నారు అనమాట వచ్చి నుంచి. నాకు అసలు జాగ్రత్త ఉండదు, ఇప్పటికి ఎన్ని పోగొట్టాను. మా వాళ్ళు అందరూ అందుకే అంటారు నాకు అసలు బంగారం వచ్చిరాదని చెప్పి. ఇవి కూడా కొన్నిసార్లు ఇక్కడ బయటకు వేసుకుని వెళ్ళడానికి భయమే, ఇలా ఓపెన్ నెక్తో. ఇవి తర్వాత చదువుకుంటాను, ముందైతే జిప్పేసి ఒక మూల పెట్టేద్దాం. ఇప్పుడు దించేస్తాను. కాలే పడుకోలేదు ఇంకా. కొన్ని బయటికి తీస్తానులేండి నిన్న వచ్చిన వెంటనే. అమ్మో ఇదేంటి ఎంత బరువు ఉంది అక్క, ఆస్తి గ్యారెంటీ ఫర్నిచర్ రిపేస్తాను వెళ్ళేలో నేను. మీ ఆస్తి ఉంది అందులోని. నా ఆస్తే ఏముంది ఏంటి, ఓపెన్ చేయగానే ఒక వడ్డానో ఒక దండవంకి కనిపించవచ్చు కదా మ్యాజిక్ లాగా. చేయించుకోవచ్చు వాటితోని, దేంతో ఐరన్తోనా కాదు. వర్మ గారు ఇలాంటి సర్ప్రైజులు చేయరు. మళ్ళీని మాట్లాడితే బాక్సుల్లో ఇన్నర్స్ ఇలాంటి ట్విస్ట్లు ఇస్తుంటారు. మనకి ఇక్కడ నూక దొరకదు కాబట్టి ఫుల్గా నూక. ఫస్ట్ అయితే మాకు కావాల్సిన లగేజ్ అంతా బ్యాగులో సర్దేస్తాను. లాస్ట్కి ఇన్ని కేజీలు మిగిలిపోద్ది కదా, మనకి ఇంకా ఇన్ని కేజీలు ఛాన్స్ ఉంటుంది అన్న టైంలో ఏంటంటే ఫుల్గా అన్ని కేజీలు నూక తెప్పించేస్తాను అనమాట. 15 కేజీలు అయితే 15 కేజీలు, 20 కేజీలు అయితే 20 కేజీలు ఇడ్లీ నూక. సో ఇడ్లీ నూక కూడా ఎక్కువ తెచ్చుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఇడ్లీ రైస్, ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను, ఇడ్లీ రైస్ దొరుకుతుంది. ఆ రైస్తో ఇడ్లీలు పెట్టడం వాటికి నా వల్ల కాదు, నాకు రాదు కూడా. గట్టిగా గోడ కొట్టిన చితగనట్టుగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు అవిని. అందుకే మన నూకతో మనకు అలవాటు కాబట్టి నూక తెచ్చుకున్నాము. అసలు పప్పు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే మినపప్పు, చక్కగా గుళ్ళపప్పు, పొట్టుపప్పు అన్ని దొరుకుతున్నాయి. కాకపోతే మనకి ఇంట్లో ఆడించింది కదా, అండ్ ప్రిజర్వేటివ్స్ వేయరు, అందుకే తెచ్చుకున్నాను అనమాట. ఇందులో వేయటంతో చూద్దాం. చాట్ చిప్స్, చాట్ ఎక్కువ చేసుకుంటాం కదా, చాట్ చిప్స్. ఇంకా అమ్మ ఇవి మాత్రం లేకపోతే అస్సలు నిద్ర పట్టదు. ఫేవరెట్ పానీపూరి అప్పడాలు, పానీపూరి పప్పట్స్. ఇంకా నూక ఇంకెక్కడైనా ఎంత తవ్వినా ప్రతి సూట్ కేసులోని కనిపించేది ఎక్కువ నూకే. డ్రెస్సులు, పొట్టమ్మ పట్టుబట్టలు. ఇప్పుడు చూస్తారంటే తర్వాత బోర్ కొట్టేస్తుంది చూపించుకోండి. మెయిన్ పిల్లల్ని ఆడుకోమని బయటికి పంపించాను అనమాట. వచ్చేలోపు ఇవి చేసేయాలి, లేకపోతే ఇంక మొత్తం అటో ప్యాకెట్ ఇటో ప్యాకెట్ అటో 4 పక్కల 4 ప్యాకెట్లు చుడతారు. అలాగే మిగతా సూట్ కేసులన్నీ ఇటు పక్క ఉన్నాయి అనమాట. ఇటు పక్క నుంచి లాగలేం, ముక్కులో దూరుకోండి. సరిపోతారా? అసలే చిన్న ముక్క నాది. వస్తుంది మన అందమైన సూట్ కేసు. ఇది ఎప్పుడు బాగు చేద్దాం అనుకుంటాను, కానీ దీనికి రాసి పెట్టలేదు. దాని వయసు 8 సంవత్సరాలు. ఎప్పుడు 2016లో కొన్నాను, అందుకే 8 సంవత్సరాలు అన్నాను. 8 సంవత్సరాలు దాటింది, 8.5 10 సంవత్సరాలు ఈ సూట్ కేసుకి. లెక్కల్లో ఇదే ఎంత బరువు ఉంది, ఎంత బరువు ఉందని ఎత్తేస్తాను సింగిల్. ఇండియా వెళ్ళి బాగా ఫిట్ అయ్యి వచ్చాను. తీసేటప్పుడే చాలా మట్టుకు తీసాను, ఎందుకంటే వంట చేయాలి కదా అని చెప్పి కొన్ని సామాన్లు అయితే తీసాను, బయట పెట్టాను. అమ్మాయి అసలైంది చాలా అంటే చాలా దృఢంగా వచ్చింది. మాకు ఏంటంటే ఈ బేస్ వచ్చింది తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ అన్ని కరెంటు పొయ్యిలు కదా, ఈ కరెంటు పొయ్యిల మీద వర్క్ అవ్వాలంటే కొంచెం ఇలాంటి స్ట్రాంగ్ బేస్ ఉండాలన్నమాట. సో అందుకే ఇలాంటివి కొన్ని దొరికితే ఇవి కొన్ని తెచ్చుకున్నాను ఇండియా నుంచి. ఇది అక్కడ ఎంత పడింది తెలుసా? 600 400 పడింది అంతే. 600 అనుకుంటాను అయితే. ఇక్కడైతే ఇది ఎంత ఉంటుంది? ఈజీగా 2000 ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ 3 times ఎక్కువ ఉంటుంది అనమాట ఇండియా కన్నా. ఇక్కడ స్టీల్ కాస్ట్ దొరకవైనా దొరుకుతాయి, నన్ను చూసాం కదా. కానీ మనకు కావాల్సిన రకరకాలు దొరకవు. మనకు కావాల్సిన రకరకాలు అయితే దొరకవాలండి, అన్ని దగ్గరలో ఒకటే మోడల్స్ దొరుకుతాయి. మెయిన్ ఇగోండి, ఇది ఈ కింద ఈ బేస్ ఇంత స్ట్రాంగ్ గా కానీ లేదనుకోండి, ఇక్కడ పొయ్యిల మీద వేడవుతుంది. కాకపోతే వేడి ఎక్కువైందంటే ఇలా డిస్కో డాన్స్ వేస్తుంది అనమాట. తపాలా టుప్ అని ఒకసారి వంగిపోతుంటది, ఇలా లెగిసిపోతుంటది కదా, లెగిసిపోయి ఇంకెలా ఊగేస్తుంటది. చాలా స్ట్రాంగ్ వచ్చింది. మొదటి వరకు ఈ రసం పెట్టడానికి, సాంబార్ పెట్టడానికి సిల్వర్ కుక్కర్ యూజ్ చేస్తుందని, కానీ ఇప్పుడు అసలు యూజ్ చేయొద్దు అంటున్నారు. సిల్వర్ కుక్కర్ ఏంటంటే అందులో మనం చింతపండు లాంటివి పులుపు ఐటమ్స్ ఏవైనా వేసాం అనుకోండి, సిల్వర్ రియాక్ట్ అవుతుందంట. సో మన పెద్దోళ్ళు సిల్వర్ అనడం, నాకు సిల్వర్ అలవాటు అయిపోయింది. అల్యూమినియం పాత్రలు యాక్చువల్లీ తెలుగులో చేమండి అంటారట. ఒకప్పుడు సిల్వర్ దేనికి వాడేవారండి? జైల్లో ఖైదీలకి పల్లెలు భోజనాలు పెట్టేవారట మన ఇండియన్స్ కి, జైల్లో పెట్టి. ఎవరు? బ్రిటిషర్స్ కదా. ఎందుకు అని అడిగితే స్లో పాయిజన్ లా చంపడానికి అంటే అప్పటికప్పుడు పాంగ్ కానీ అందులో తింటే
తినగా 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 ఆయుష్ తగ్గి వేరంగా పోతాం అనమాట. సో వాళ్ళు అలా చేసేవారండి బ్రిటిషర్స్. చూడండి ఎంత దుర్మార్గులు, వాళ్ళు పెట్టాలి. కానీ మనం అలా చెయ్యంలేండి, ఎందుకంటే మన భారతీయుల మనసు మంచి మనసు. అరిటాకు భోజనం. సో ఇవేమో ఇంకా కూరగిన్నెలు, ఇవి కూడా చాలా దవసరగా వచ్చాయి. పొయ్యి మీద పనికిరావులండి, కాకపోతే మనం ఆల్రెడీ చిన్న చిన్న తాలింపులకి వాటికి వాడేస్తుంటాం ఇలాంటివన్నీ. మా పొయ్యి మీద మాత్రం అన్ని బాగుతాయి, ఎందుకంటే రాయి పక్కలా ఉంటుంది పొయ్యి. ఇవేమో మామూలు గిన్నెలు, వీటి మీద మూటలు సరిపోయినట్టు తీసుకున్నాను అనమాట. బాగుంది. ఇందులో ఇంకో గిన్నె ఇదే రేటే, 4 గిన్నెలు 4 కప్పులు. ఈసారి మాత్రం ఎప్పుడు అంత ఎక్కువ తెచ్చుకున్నాను, కానీ ఈసారి మాత్రం స్టీల్ కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాను అనమాట సామాన్లు. ఇదేమో మా శృతి ప్యాక్ చేసింది. మొన్న భీమవరం అక్కడ చుట్టాలు ఇచ్చారనమాట. అక్కడ అప్పియాలు వాళ్ళ ఇంట్లో పట్టిన ఉప్పావకాయ చాలా అంటే చాలా బాగుంటుంది. పట్టుకెళ్ళని ఇచ్చింది 1 కేజీ ఆవకాయ లాగా, చాలా బాగుంది. ఇది మాకు సంవత్సరం వస్తుందేమో, ఎందుకంటే ఈయనేమో పచ్చళ్ళు తిన్నెవరు, అసలు అంత హెల్తీ కాదని చెప్పి నేనేమో దొంగతనంగా తినేస్తుంటాను అనమాట, ఒక్కొక్క స్పూన్తో తగ్గించుకొని. మన బుడ్డలు అయితే నాకన్నా దొంగలు, వాళ్ళు కడుక్కొని తినేస్తారనమాట ఏకంగా నాకు తెలియకుండా. ఇది భద్రంగా దాద్దాం, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం, రంగు తగ్గదు అసలు, ఎలా ఉంది అలాగే ఉంటుంది. ఎవరెవరో ఇచ్చిన ప్యాకెట్లో ఒక్కటి ఒడియాలు. ఇంకా వెళ్ళిపోతున్నాను అందరిని వదిలి అనగానే ఇంకా అందరూ తెస్తారనమాట చక్కగా, ఒక్కొక్క ప్యాకెట్తో ఒక్కొక్కరు ఎవరి దగ్గర ఏముంటే తెచ్చేస్తుంటారు. ఇవి మాకు అన్నం ఇచ్చారు, ఇవి ఒడియాలు, పేలాల ఒడియాలు. ఇవేమో ఇంకా సగ్గుబియ్యం ఒడియాలు, వరిపిండి ఒడియాలు, ఇవి ఒడియాలు. ఇవి ఏదైనా మన ఫుడ్ మాత్రం అమృతమే. వేరే దానికి అలవాటు పడాలంటే మాత్రం నాకు చాలా టైం పడుతుంది. వీళ్ళు కొంచెం తినగలుగుతారు ఏదైనా, కానీ నేను అలా తినలేను. ఈవెన్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కానీ ఒక 4 అప్పడాలు ఒడియాలు వేయించేసి డబ్బాలో పట్టుకుంటాను అనమాట. మొన్న ఇంటి నుంచి వెళ్ళినప్పుడు ఆదరాబాదరగా ఫ్రెండ్స్ కొనిసి తెచ్చారనమాట, నెక్ పిల్లోస్ లేవనేసి. ఎందుకంటే ఒకప్పుడు 3 గంటల్లో ఇక్కడ నుంచి బయలుదేరితే అక్కడ 3 గంటల్లో దిగిపోయేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా, ఒక దగ్గర 8 నుంచి 10 గంటలు అయిపోతుంది లేఓవర్తో కలిపి. కనెక్టింగ్ ఫ్లైట్స్ కదా, అసలేంది వచ్చిందబ్బా. అందుకే నాదన్నాను. దగ్గరుండి చేయించుకున్నారు. ఇవి మాత్రం నాకు తెలిసి చూడగానే మీకు అనిపించి ఉంటది ఇదేదో గాగ్రావో లేకపోతే ఏ చీరలో అనేసి, కానీ కాదు. ఓపెన్ చేస్తే షాక్ అయిపోతారు. అవునండి, అయితే లాస్ట్ పీకినా అసలు ఐడియా మాత్రం చాలా అంటే చాలా బాగుంది అనమాట, భలే నచ్చింది. ఇది మీరే ఇచ్చారు ఐడియా, శృతి ఇచ్చిందా? ఈ డొక్కులో నేనే పెట్టమన్నాను. ఓహో, అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి ప్యాక్ చేశారు ఇవి. మా ఫ్యామిలీలో మాత్రం బాగా తెలివైన వాళ్ళు ఎవరంటే ఈయన చెల్లి శృతి, నేను మా తమ్ముడు బెబ్బిడాలే. ఎక్స్ట్రా లేదు, మా డాడీకి చెప్తాను. మేము అనొచ్చు, మీరు అనకూడదు. మా డాడీకి చెప్తాను. అదే వద్దు మరి. నవ్వుకుంటున్నా సార్. మీరు ఏడిపించడం కాదు కానీ ఎంత ప్లాస్టిక్ చుట్టారు అమ్మ ఇద్దరు కలిసి. మంచి యమ్మీ జీడిపప్పు పచ్చలు నీట్గా లైన్గా ముక్కలు చేసి, అసలు చెప్పాలంటే అలా ముక్కలే పెట్టేయాల్సింది. ఇక్కడ ముక్కలు చేసుకునే వాళ్ళం, ఎందుకంటే ముందు ఆరిపోయిన తర్వాత ముక్కలు కట్టి లైట్ గా ఆరిన వెంటనే ముక్కలు చేస్తారనమాట. ఈ టైంలో పిల్లలు వస్తే బాగుంది, చక్కగా గుమ్మగుమ్మలు ఆడిపోతున్నాయి, ఎంత బాగున్నాయో. నేతి బాగా నెయ్యిలో వేయించిన జీడిపప్పు, ఇంకా లైట్ గా బెల్లం పాకం, చాలా అంటే చాలా బాగుంది. అర్జెంటుగా సీల్ చేసి పెట్టాలి, లేకపోతే అలా పోతాయి. సీల్ చేసి పెట్టాలి, ఎందులో పెట్టాలి? ఏదో ఒక టైట్ కంటైనర్ లో. ఒకటి తిన్నా మొత్తం 4, 1, 2, 3, 4 టైట్ గాలి తగలకుండా ఉండాలి. 5 బంగారంలో మెరిసిపోతుంది అసలు జీడిపప్పు వచ్చు. ఇంట్లో చేసినవి, అప్పటికప్పుడు ఇంట్లో చేశారు ఇవి. వాసన గుమ్మలు ఆడిపోతుంది అసలు. ఇలాంటి చిన్న చిన్నది ఒకటి వేసామంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఈసారి నువ్వుల అచ్చులు చేయించలేదు, ఓన్లీ బెల్లం అచ్చులు చేయించాను అనమాట. నువ్వుల అచ్చులు కావాలంటే ఇక్కడ నేను పట్టేస్తాను అప్పటికప్పుడు కొంచెం అని, ఎందుకంటే నువ్వుల అచ్చులు ఎక్కువ నిల్వ ఉండట్లేదు. పిల్లలకి నువ్వులు కానీ జీడిపప్పు కానీ చాలా అంటే చాలా బలము. మన ఏజ్ వచ్చేసరికి, మన ఏజ్ కానీ ఒక 40-50 ఏళ్ళు వచ్చేసరికి అవి తినకూడదు ఇవి తినకూడదు, ఏది తిన్నా పడదు మనకి. అంత బేగా ఆరాధించుకోలేదు, ఎందుకంటే మెటబాలిజం తగ్గిపోతుంటుంది బాడీలోని మన వయసు పెరుగుతున్న కొద్దీ. సో పిల్లలకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ వయసు కాబట్టి హ్యాపీగా కరెక్ట్గా వచ్చారు. డోర్ తీయండి, 100 ఏళ్ళ ఆయుష్. వచ్చారు ఊరికి మన కాళ్ళు. హాయ్ గాయ్స్,
సంథింగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. చెయ్యిలు కడుక్కొని వస్తే జీడిపప్పు కడుక్కొని వస్తేనే ఇస్తాను, కాకపోతే చేతులు కడుక్కున్నాడు. చాలా యమ్మీగా ఉంది. జస్ట్ మిస్ నా మొఖాన్ని తవ్వును. అదే టార్గెట్. యమ్మీ యమ్మీ. తప్పుందా ఏది తిని చూపించి అక్కడ అమ్మ ఇటు. చూస్తుంది. అగో కెమెరాలో అమ్మ చూస్తుంది. ఎలా ఉంది? బాగుందా కొరుకు కొరుకు చూపించి అమ్మకి. కొరుకు కొరుకుమని. పరుకు పరుకులాడించి. ఈ లైట్ వెయిట్ మనిషికి ఇది అవసరం కదరా. కాతి నీళ్ళు ఎక్కువ తాగి ఇప్పుడే ఏ కొంచెం తాగుతా. కొంచెం తాగు. తినేసి ఒక 10 నిమిషాలు పోయి తాగుదోలే. తీసుకో పంపిస్తున్నారు. పూజ రాత్రి వెళ్ళిపోయాక లేవు అసలు తాగలే కదా బాటిల్ ఓడిపోయిందా? అమ్మమ్మ ఏటమ్మా? అమ్మమ్మ ఏది? మా అమ్మగారు చూస్తారేమో అని నిజంగా అనేసుకొని మాట్లాడేస్తున్నాడు స్క్రీన్ వైపు తిరిగేసి. నాగార్జున గారు నా పర్ఫార్మెన్స్ చూడండి అన్నట్టు. అమ్మమ్మ బాగుంది. థ్యాంక్ యూ. అయిపోయింది, ఇంతటితో వీడియో సమాప్తం. ఎందుకంటే ఇప్పుడు అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి. ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని తెచ్చుకోవడానికి, వండుకోవడానికి అంత ఏం లేవు అనమాట. ఏదో కింద షాప్ లో ఏ తెచ్చారు బ్రోకలీ అవి ఏవో తెస్తే అలా ఫ్రై చేసి కానించాము రసం పెట్టుకొని. యమ్మీ యమ్మీ దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ యమ్మీ యమ్మీ. యమ్మీ యమ్మీ. So we'll meet you in our next vlog. So we will meet you in our next vlog. నెక్స్ట్ వ్లాగ్. మేకూరుకి వెళ్తామా? మెట్రోకి వెళ్దామా? అయిపోయింది ఈ బ్లాగ్ ఇంతటితో సమాప్తం. బాయ్ బాయ్. Bye.